నేను నిస్సహాయుణ్ణి రాధా. నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక వ్యక్తి మానసికంగా బలహీనుడవుతాడు రాధా. అనాథ అనే భావన బలహీనుడిగా మారుస్తుంది రాధా. నేను కర్ణుని అనాథగా మారనివను. విధి విలాసమిదే. ఒకవేళ కర్ణుడు ఇక్కడే ఉంటే ఈ సమాజం ఇతడికి దుఃఖాన్ని పెంచుతుంది. అందుకే ఈ గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్తున్నాను. మీరిలా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే ఇక నేను ప్రాణాలతో జీవించడానికి మార్గం అనేది ఉండదు ఆర్య. నువ్వు నాతో రావచ్చు రాధా. అయితే నువ్వు ఈ కర్ణుడిని నీ పుత్రుడిగా చెప్పుకోవాల్సి ఉంటుంది. నువ్వు ఈ సమాజానికి ఎన్నటికీ ఒక నిజం చెప్పనే చెప్పకూడదు. ఈ కర్ణుడు నీ కడుపున జన్మించలేదనే నిజం. నీ కడుపున జన్మించలేదనే నిజం. నీ కడుపున జన్మించలేదనే నిజం. ఆర్య, సరే, నేను ఈ బాలుని స్వీకరించాలి, అంతే కదా? కానీ గుర్తుంచుకోండి ఆర్య, నా శరీరం బానిసవ్వచ్చు, కానీ హృదయం సదా స్వతంత్రంగానే ఉంటుంది. ఈ క్షణం నుంచి నా మనసు మీద మీకు ఎటువంటి అధికారము ఉండదు. అలాగే ఈ బాలుడికి నేను ప్రేమనివ్వను ఆర్య, ఇది గుర్తుంచుకోండి. నాకు ఏ క్షణంలో కర్ణుని పట్ల పూర్తి నమ్మకం కలుగుతుందో ఆ క్షణం నుంచి అతన్ని నా పుత్రుడిగా భావిస్తాను. ఈ రోజు నా పరుగు ఈ పర్వతాల వెంబడి ఉంటుంది. నా వేగంతో పోటీ పడలేక మీరు అంగీకరించక తప్పదు. మీరు సిద్ధమేనా? మీరు సిద్ధమేనా? మీరు సిద్ధమేనా? మీరు సిద్ధమేనా? మీరు సిద్ధమేనా? సోదరా, సోదరా నన్ను కాపాడు సోదరా. కర్ణ, ఇప్పుడు వాళ్ళ సోదరుడు వచ్చి కాపాడుతాడేమో మరి.
పోటీలో పాల్గొన్న ప్రతిసారి నువ్వు మీ అన్నయ్య సహాయం తీసుకోకూడదు. ఈ రోజు నిన్నెవరూ రక్షించలేరు. నీకు నా సోదరుని సంగతి తెలియదు అనుకుంటాను. ఏ పనైనా ముందు నేనే మొదలు పెడతాను, దానిని నా సోదరుడు పూర్తి చేస్తాడు. షోనా, పైకి రావాలా లేక కిందకి వెళ్ళాలా? ఎవరు చెప్పారు నేను దిగిపోతానని? ఇక నీ ఆటను సాగు షోనా. ఇలా చేస్తే మేము నీతో ఎప్పుడు ఆడుకోము. నేను పర్వతం ఎక్కుతానంటున్నానుగా. అంటే ఇప్పుడు ఇలా గాల్లో వేలాడుతున్నాను. సోదర పైకి లాగు, ఆ మణిని సాధించాలి. అంటే మనిద్దరం కలిసి ఆ మణిని సాధిద్దాం. నాకు కాస్త సాయం చేస్తే చాలు. షోనా, మని అమ్మ కోసం. నువ్వు పాల్గొంటున్న ఈ పోటీ కోసం కాదు. ఎంత పెద్ద మణో! అమ్మాయి మనిని చూసి సంతోషిస్తుంది కదా. రాధాకర్ణ, ఆ గుర్రాన్ని ఎంత బాగా స్వారీ చేస్తున్నారో కదా. అతను గుర్రాన్ని స్వారీ చేయట్లేదు, గుర్రమే అతను స్వారీ చేస్తుంది. ఇంకా నువ్వు తొందరగా ఇంటికి పదా, లేకపోతే అమ్మ నిన్ను అలానే పరుగులు తీస్తుంది. అవును, అమ్మ అందరి మీద కోపం నా మీదే తీస్తుంది. పద. అమ్మా, చూడండి అమ్మా, మేమేం తెచ్చాము. ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళావు నువ్వు? హా? ఎక్కడికి వెళ్ళావు నువ్వు? హా? సూర్యుడు భగభగ మండిపోతున్నాడు. నాకు చెప్పకుండా వెళ్తావా? నీకెన్నిసార్లు చెప్పాను శోనా, నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దు అని. భయంతో నా ప్రాణం విలవిల్లాడిపోతుంది. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? హా? ఎన్నిసార్లు చెప్పాలి? నిన్న చెప్పావు, మంగళవారం నాడు 2 సార్లు చెప్పావు, దానికి ముందు రోజు. నువ్వు ప్రతిరోజు చెప్తావమ్మా. నేను చాలా చిన్నపిల్లవాడిని కదా, ఇన్నిసార్లు చెప్తే నేను ఎలా గుర్తుపెట్టుకోగలను? ఎవరు? ఇంకొకసారి ఇలాంటి సాహసాలు చేయడానికి ప్రయత్నించకు శోనా, అర్థమైందా? పద, వెళ్ళి భోంచేయి. ఆగండి, ముందు వాళ్ళిద్దరినీ మా దగ్గరికి రానివ్వు. రాధా, రండి నాయనా, ఇలా రండి. నేను రాను. ఎందుకని? అమ్మ ఇలాంటి సాహసాలు చేయొద్దని వాదిస్తుంది కదా. సాహసం అది మన హృదయంలో ఉంటుంది, అది బయటికి కనిపించదు కన్నా. శోనా, పెదనాన్నగారికి ప్రణామాలు చేయి. తర్వాత చేతులు కడుకుండ్రా, భోంచేద్దువు కానీ, సరేనా? నాన్న కర్ణ. అన్నయ్య గారు, శోనుడు, కర్ణుడు
వీరు చాలా దూరం ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చారు. ప్రణామాలు చేయండి. ప్రణామాలు. నీకు మీ అమ్మగారు సాహసం చేయడానికి అడ్డు చెప్తున్నారా కర్ణ? లేదు, అమ్మ నన్ను అసలు ఎప్పుడు తిట్టనే తిట్టదు. మ్మ్. సోనా రా, పోంచేద్దువు కానీ. నాన్న కర్ణ, నువ్వు భోంచేయవా నాయనా? నేను నాన్నతో కలిసి భోజనం చేస్తాను. నేను పెద్దోడిని అయిపోయాను కదా, నేను చేత్తోనే తింటాను. అమ్మ తినిపించాల్సిన అవసరం లేదు. కర్ణుడికి నాతో పాటు భోంచేయడమే ఇష్టం అన్నయ్య గారు. లేదు 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 లేదు. ఈ బాలుడు గురుకులం వెళ్ళేంత వరకు తన తల్లి స్వయంగా భోజనం తినిపించడం అన్ని విధాలా ఉత్తమం. నాన్న కర్ణ, వెళ్ళి మీ అమ్మ చేతుల మీదుగా తిను. ఇది నా ఆదేశం అని వెళ్ళి గట్టిగా చెప్పు. తను ఖచ్చితంగా నీకు తినిపిస్తుంది. వెళ్ళు. అమ్మా, నాకు కూడా మీ చేతులతో భోజనం తినిపించండి. పెద్దనాన్నగారి ఆదేశం అని చెప్పమన్నారు. తినిపించాల్సిన అవసరం లేదు. సోనా, ఈ క్షణం నుంచి నువ్వే స్వయంగా భోజనం చేయాలి. నీకు 9 ఏళ్ళు నిండుతున్నాయి. గురుకులం వెళ్లే సమయం దగ్గర పడింది. అన్నం కింద పడేస్తే దెబ్బలు తింటావు, గుర్తుంచుకో. కానీ నా చేతిలో అన్నం కింద పడిపోతుందేమో. నాకు నా చేత్తో తినడం ఇంకా రాలేదు. ఇప్పుడు నాకు దెబ్బలే మరి. ఈ ముద్ద నేను తింటాను. అమ్మ స్వయంగా తన చేత్తో చేసింది కదా. ఇప్పుడు ఈ విధంగానే నువ్వు చేత్తో కలుపుకుని తిను. నాకు బాగా అలవాటు కదా, నేను నాకు నేర్పిస్తాను. ఒక్క చేత్తో ఎలా సోదరా? అలా అయితే 2 చేతులతో కలిపి తిను. ఇదిగో ఇలా.
కర్ణ, భోజనం తిన్న తర్వాత పెదనాన్నకు ఊరు చూపిస్తావా? ఆ తర్వాత నేను మీ ఇద్దరికి ఊరు వెలుపల నా దగ్గరున్న వజ్రాలు చూపిస్తాను. అవి నా దగ్గరే ఉన్నాయిగా. అంధకారంలో అవి వెలుగునిస్తాయి, ప్రకాశిస్తాయి, స్వయంగా వాటంతటవే ప్రకాశిస్తాయి. ఇవే అవి మీకోసమే ఇవి తీసుకోండి. ఆ, పెద్దనాన్న అందుకే లడ్డు ఇచ్చారా? మేము మిమ్మల్ని చూసాం. నిజంగానా? అలాగైతే మీరు ఇది కూడా చూసే ఉంటారు. నేను అశ్వకళలో ఎంత నైపుణ్యాన్ని ప్రదర్శించాననేది. లేకపోతే ఆ గుర్రం మిమ్మల్ని ఎలా తీసుకొచ్చిందో అలాగా పెద్ద నాన్నగారు. అసలు దివ్య మహిమ అంటే ఎలా ఉంటుందో మీకు తెలుసా? దివ్య మీకేమీ తెలీదు దివ్య మహిమ ప్రభావం గురించి. కర్ణ, పెదనానికి మణి చూపించావా? మణియా? నా సోదరుడు అమ్మ కోసం మణి తీసుకొచ్చాడు. ఆ మణి దివ్య మహిమ గలదై ఉంటుంది. చూపించు చూపించు చూపించు. పెదనాన్న పుత్రకర్ణ, ఈ మణి విలువలేనిది, కేవలం మహిమరహితమైనది. నేను మీకు చూపిస్తాను మహిమంటే ఎలా ఉంటుందో. రండి, నాతో రండి. కర్ణ, శోణ, ఒకనాడు కైలాస పర్వతాన యక్ష గంధర్వుల ఎదుట పిశాచులతో శివమహాదేవునికి యుద్ధం జరిగింది. అప్పుడు పిశాచాలు మూకుముడిగా దాడి చేశాయి. అప్పుడు శివుడు ఆ పిశాచుల్ని ఒక్కొక్కరిని ముక్కలు ముక్కలుగా నరికేశారు. పిశాచాలు నామరూపాలు లేకుండా పోయాయి. కానీ పిశాచాల మనసులో పరివర్తన ఎంత మాత్రం కలగలేదు. పెదనాన్న, ఇది నిజంగానే జరిగిందా లేక ఇది కేవలం మీ కట్టు కదా? మహిమలెప్పుడు వినడానికి కట్టుకథల్లాగే ఉంటాయి. వాస్తవానికి మహిమలనేవి అనుభవపూర్వకమైనవి. పెద్దనాన్న, ఆ? అదేంటి? వెళ్ళొద్దు. ఇది నువ్వు తాకదగిన వస్తువు కానే కాదు. సరే, ఒక విషయం చెప్పు. నీకున్న మిత్రుల్లో ఎంతమంది క్షత్రియులున్నారు? దుర్గముడు, విశాలుడు, చాలు మహాబలు. చాలు చాలు. పేర్లు చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. నువ్వు ముందెళ్ళి ఒక మహిమను చూపిస్తానని వాళ్ళందరినీ ఈ రాత్రికి పిలుచుకొని ఇక్కడికి రా.
అంతవరకు నేను ఈ దివ్యరథానికి గుర్రాల్ని కట్టుంచుతాను. పెద్దనాన్న ఉమ్, వాళ్ళని కూడా మీరు ఇలానే మూర్ఖుల్ని చేస్తారా? కొంతమంది మూర్ఖుల్ని భగవంతుడే స్వయంగా పంపిస్తాడు. నేను కేవలం లాభం పొందుతానంతే. త్వరగా వెళ్ళండి, త్వరగా వెళ్ళి పిలుచుకొని రండి. పద. సోదరా, ఆ? నువ్వు అటువైపు వెళ్ళు, నేను ఇటువైపు వెళ్తాను. త్వరగా వెళ్ళు మరి, అందరినీ పిలుచుకొచ్చేసరికి చీకటి పడుతుంది. అందుకని అందరినీ ఒకేసారి పిలుద్దాం. సర్వే భవస్తు. సర్వే భవస్. ఇదేంటి? నాన్నగారు ఇవాళకి ఇక చాలు, కర్ణుడు పిలుస్తున్నాడు. అలా పాఠం మధ్యలో వెళ్తే ఎలా? ఇక ఇవాళకి చాలు నాన్నగారు, కర్ణుడు పిలుస్తున్నాడు. అరే దుర్గమపుత్ర, ఎక్కడికి వెళ్తున్నావు? కర్ణ, ఎక్కడుందా దివ్యరథం? రథంలో దివ్యత్వం ఉండదు, కానీ మా పెద్దనాన్నగారు చెప్పే కథలో దివ్యత్వం ఉంటుంది. దివ్య మహిమనేది ఎలా ఉంటుందో చూడండి, స్వయంగా చూడండి. ఇదిగో చూడండి దివ్య రథాన్ని. కర్ణ, ఇదేంటిది మనీనా? ఈ దివ్య రథాన్ని కేవలం ధైర్యవంతులు మాత్రమే స్పృశించగలరు. ఒకవేళ ఎవరైనా ఈ దివ్య రథాన్ని ముట్టుకోవాలని ప్రయత్నిస్తే కైలాస పర్వతం అంచున తిరుగుతున్న పిశాచులు మిమ్మల్ని భక్షించేస్తాయి. కానీ ఆ పిశాచాలు కాలిపోయాయి కదా, అది కూడా ఆ మంత్రజాలంలో. ఆ మహాదేవుని కృప వల్ల నువ్వు బాగా తెలివైన వాడివి. అవి కాలిపోతే ఏముంది, మరికొన్నిటిని పంపిస్తాయి. బాలకులరా, చూడండి దివ్యరథాన్ని చూడండి, చూడండి, వెళ్ళండి, వెళ్ళి చూడండి, దివ్యరథాన్ని చూడండి, వెళ్ళండి. ఈ బాలకులకు దివ్యరథం అంటే ఏమిటో తెలియదు. మీరు చూస్తున్నారుగా, ఈ దివ్యరథం యొక్క ప్రకాశాన్ని చూశారుగా. నేను సుసేనుడి పెద్దన్నయ్యను, బ్రహ్మచారిని, సన్యాసిని. ఎంతో కఠోర తపస్సు సాధన చేశాక ఈ దివ్యరథాన్ని పొందగలిగాను. నేను మీ అందరికీ ఈ దివ్యరథం యొక్క కథ ఏమిటో చెప్తాను. పూర్వకాలంలో ఒక యక్షరాజు ఉండేవాడు. నువ్వే పిశాచినని చూసావా? లేదు,
నేను పిశాచులను చూశానంటే భోజనం కూడా తిన్ను. నువ్వు అడుగు, నేను పిశాచిగా కూడా మార్చేస్తాడు. మేము కేవలం పిశాచాలను చూడడం కోసమే వెళ్తున్నాం. నేను పిశాచిని చూడాలనుకుంటున్నాను. దీన్ని తాకితే పిశాచి కనిపిస్తుందా మరి? దాన్ని తాకొద్దు బాలక. ఆగండి, ఆగండి. కర్ణ,
ఎందుకు చేశావు? ఎందుకు ఇలా చేసావు కుమారకర్ణ? నీకేదైనా ప్రమాదం జరిగితే? దుర్గముడి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి నాన్నగారు. కానీ నువ్వు ఇంతటి సాహసానికి ప్రయత్నించకూడదు కుమారా. మా అన్నగారు ఎక్కడున్నారు? సుషేణ, ఎవరి సాహస వీరుడు? ఏ దేవుని వరప్రసాదం ఈ కుమారుడు? నేనీ ప్రపంచంలో ఇంతటి అరుదైన దివ్య బాలకుణ్ణి చూడనే లేదు. ఏమిటి ఈ విపరీత ఘటన? ఏమిటి ఈ వింత రథం? నేను చెప్పాను కదా, ఇది దివ్య రథం అని. మీరు ఇప్పుడు కళ్ళారా చూశారు. ఈ దివ్య రథాన్ని 7 సంవత్సరాల బాలుడు అధిరోహించి మహారథుడైన వైనాన్ని. ఇది ఈ దివ్య రథం యొక్క మహిమ ప్రభావం. అంతేగాని ఈ బాలుడిలో ఎటువంటి శక్తి లేదు. ఈ దివ్య రథాన్ని నాకు అనుగ్రహించండి మహానుభావ. నేను రేపు ఉదయాన్నే వచ్చి మీకు 100 వరహాలు చెల్లించుకుంటాను. కాలం మీద నీకు అధికారం ఉందా? ఉందా? రేపు జరగబోయేది నీకు ఈ రోజే తెలిసిపోతుందా? లేదు నాయనా. జ్ఞానులు విజ్ఞానులు తప్ప జరగబోయేది ఎవరూ తెలుసుకోలేరు. వెళ్ళు. అందుకని ఈ రోజే నేను నువ్వివ్వబోతున్న దానాన్ని స్వీకరిస్తాను. రాధా, నువ్వు నీ 2 కుమారుల్ని తీసుకుని ఇంటికి వెళ్ళు. మణి, అమ్మని సంతోషపెట్టాలిగా మరి. వెళ్ళి ఈ మణిని మీ అమ్మ చేతికి ఇవ్వు. తన కోపం చల్లారిపోతుంది. వెళ్ళు. రాధా, వస్తున్నా.
రాధ ఈ బాలుడికి జన్మనివ్వలేదు. ఈ చిన్నారి తల్లి నా రెండవ భార్య. నా రెండవ భార్య. నువ్వు నాతో పాటు రావచ్చు. కానీ నువ్వు కర్ణుణ్ణి నీ కుమారుడిగా స్వీకరించాలి. అతిరథా, అన్నగారు. అతిరథుడా, రాధ ఎక్కడుంది? రాధా అన్నగారు వచ్చారు. వస్తున్నా. ప్రణామా. ఈరోజు ఈ ధనం ప్రాప్తించింది నీ కుమారుడైన కర్ణుడి కారణంగా. అద్భుతమైన బాలకుడు. రాధా, ఈ దివ్య బాలకుడిని పుత్రుడిగా పొంది నువ్వు ధన్యురాలివయ్యావు. నిజం చెప్పాలంటే అద్భుతమైన బాలుడు. అవును, తనకు జన్మనిచ్చే విషయంలో నాకు ఒక అద్భుతమే జరిగింది. అవునవును, అలా జరుగుతుంటుంది కూడా. ఈ లోకానికి తెలీదు ఆ రథానికి మహిమ కర్ణుడి వల్లే వచ్చిందని. ఈ ధనం కూడా ప్రాప్తించిందని. అందుకే ఈ ధనంపై అధికారం కర్ణుడికే ఉంది. తీసుకోమ్మా, నీ ఇద్దరు కుమారులకు ఈ ధనంతో ఏదైనా చేసి పెట్టు. తీసుకో. నేను ఈ ధనాన్ని స్వీకరించలేను బావగారు. ఈ కర్ణుడు నా జీవితానికి ఓ పెద్ద శాపం. ఆ శాపాన్ని ఇంకా భరించడం నాకేమాత్రం ఇష్టం లేదు. అరే రే సుషేనా, ఏమంటుంది నీ భార్య? అన్నగారు, మీరు ధనాన్ని ఏ విధంగా సంపాదిస్తున్నారో అది సరైంది కాదు. ఈ సమాజం సముచితంగా లేదు సుషేణ, అనుచితంగా ఉంది. అందుకే ఈ సమాజం మిమ్మల్ని మూర్ఖుల్ని చేసింది. మూర్ఖులే, మరి మూర్ఖులు. కానీ నీ భార్య ఈ ధనం స్వీకరించకపోవడానికి కారణం మరేదో ఉంది. కానీ నీ భార్య ఈ ధనం స్వీకరించకపోవడానికి కారణం మరేదో ఉంది. ఒకవేళ ఈ పని కర్ణుడు కాకుండా శూనుడు చేసినట్లయితే, నేను ఈ ధనాన్ని నీకిచ్చినట్లయితే నువ్వు తప్పక స్వీకరించేదానివి. అవును, తప్పక స్వీకరించి ఉండేదానిని. కానీ ఈ ధనాన్ని మాత్రం నేను స్వీకరించలేను బావగారు. నేను గుడ్డివాణ్ణి కాదు, కళ్ళారా చూస్తున్నాను. రాధ కర్ణుడికి శూనుడికి మధ్య భేదాన్ని చూస్తోంది. మీ కుటుంబంలో ఏదో నిగూఢ రహస్యం దాగుంది. అటువంటిదేమీ లేదన్నగారు. రహస్యం ఉంది, కానీ మా కుటుంబంలో కాదు. అది బయట నుంచి దాపురించింది. అంటే దాని అర్థం మౌనం ఏమిటంటే వహించు రాధా. రహస్యం వెలుపల నుంచి వచ్చిందా? ఏమిటా రహస్యం? అతిరథ, నేను నీకు పెద్దన్నయ్యను. ప్రశ్నించే అధికారం నాకుందని తెలుసుకో. కానీ సమాధానం చెప్పే అధికారం నాకు లేదన్నగారు.
నన్ను క్షమించండి. అలా అయితే నీ భార్యని సరిగ్గా ప్రవర్తించమని చెప్పు. ఈ దివ్య బాలుడు తల్లి ప్రేమను పొందనట్లయితే ఆ పసివాడి హృదయం చితికిపోతుంది. ఆ మృగం నాభిలో కస్తూరి దాగుంటుంది. కానీ ఆ మృగానికి అది తెలియనే తెలీదు. అలాగే రాధ కూడా తన కుమారుడి యొక్క మహిమను స్వయంగా తెలుసుకోలేకపోతున్నది. మృగం నాభిలో కస్తూరి ఉంటుంది నిజమే. ఆ కారణంగానే దాని ప్రాణాలు హరించబడతాయి బావగారు. ఆ కస్తూరి కోసమే కదా ఆ మృగాన్ని భయపెట్టి పరుగులు తీస్తారు. అటువంటప్పుడు ఆ కస్తూరిని ఆ మృగం ఎలా ప్రేమించగలదు బావగారు? నేను తనకు నా ప్రేమను అందించలేను. నాయన కర్ణ, మొత్తం 12 సంవత్సరాల పాటు ఏకాగ్రతతో కఠోరమైన తపస్సు చేశాను. దాని ఫలితంగా నాకు జ్ఞానం ప్రాప్తించింది. ఎవరది నా తపస్సు భంగం కలిగించడానికి ఇక్కడికి వచ్చింది? అసలు ఎవరు నువ్వు? ఇక్కడున్న అందరికీ తెలుసు రాత్రిపూట శ్మశానానికి వెళ్ళడం నిషేధమని. నేను ఇక్కడ ఇలా సాధన చేస్తున్నాను, తెలియడం లేదా? నేను కూడా సాధన చేయడం కోసమే వచ్చాను. ఇక్కడ ఆకులు తిని సాధన చేస్తే జ్ఞానం ప్రాప్తిస్తుందని చెప్పారు. కానీ ఈ ఆకులు చేదుగా ఉన్నాయి. నేను ఈ ఆకులు తినకుండానే సాధన చేస్తాను. సగం జ్ఞానమైనా దక్కుతుంది కదా. ఈ సమయంలో శ్మశానానికి రావడానికి నీకు భయం లేదా బాలక? దేని గురించి భయం? మృత్యువు గురించి. భూతాలు పిశాచాలు నిన్ను ఇక్కడే భక్షించేస్తాయి. నీకు తెలీదా? మిమ్మల్ని భక్షించలేదు కదా, నన్నెందుకు భక్షిస్తాయి? ఇంత చిన్న వయసులోనే ఎటువంటి జ్ఞానం పొందాలని నీ కోరిక బాలక? కస్తూరి మృగం నాభి నుంచి కస్తూరిని పట్టి తీయడానికి కావాల్సిన జ్ఞానం. కస్తూరి కారణంగా ఆ మృగానికి మృత్యు సంభవిస్తుంది. నేను మౌనం వహిస్తాను. నాకు ఇప్పుడు జ్ఞానం కలిగేలా ఉంది. రా బాలక, ఈ అర్ధరాత్రి నీకు కస్తూరి మృగం గురించిన ఆలోచన ఎందుకు కలిగింది బాలక? ఒకవేళ కస్తూరి కారణంగా మృగానికి మృత్యు సంభవించినట్లయితే నా కారణంగా అమ్మకు కూడా మృత్యువు సంభవించదు కదా. మా అమ్మకు ఒక భయం ఉంది. తనకి నా కారణంగా మరణం సంభవిస్తుందని భయం.
అందుకని నన్ను ప్రేమగా చూసుకోవడం లేదు. ఇంకా నాకు నా సోదరుడు శోనుడిలాగా సగం ప్రేమ అయినా పొందాలని ఆశ. నీ పేరేమిటి బాలక? కర్ణ.